జనాంగంతో మీరు మాట్లాడి మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి నేను దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. లేఖన భాగంలో నిన్నటి దినాన్ని మనం మొదలుపెట్టాం. ఆశీర్వాదాలు ఎక్కడ దొరుకుతాయి? Where do we find the blessings of God? నిన్నటి దినాన్ని మనం చూసాం. ఆశీర్వాదాలు పైనుండి వస్తాయి, అవి శ్రేష్టమైనవి. ప్రియ దేవుని జనము, అవి అందరికీ దొరకవని, దేవుడు ఎవరికి ఇవ్వాలని ఇష్టపడతాడో వారికే ఆశీర్వదిస్తాడని అబ్రహామును ఆశీర్వదించడంలో అబ్రహాములో ముఖత్వం చూశాడు, ప్రేమించడం చూశాడు, లోబడ్డం చూశాడు, దేవుని నమ్మడం చూశాడు. అందుకే అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఈ లోక జీవితంలో మనం అనుకుంటున్నాం, మనకు ఎదురవుతున్న కష్టాలు, మనకొస్తున్న నిందలు, మనకొస్తున్న అవమానాలు, మనకొస్తున్న బాధల్ని చూస్తుంటే మనం ఆశీర్వదింపబడతామా అన్న ప్రశ్న చాలామందికి వస్తుంది. ఆర్ వి రియల్లీ బ్లెస్డ్ ఎట్ ఆల్? మనం ఆశీర్వదింపబడిన జనాంగమా అని. కానీ నిన్నటి దినాన్ని నేను చెప్పిన ఇది ప్రాస్పరస్ గాస్పెల్ కాదు, కానీ ఏదో ఐశ్వర్యవంతమైన సువార్త కాదు, కానీ నిజ జీవితాల్లో మనకొస్తున్న బాధల్లో, కష్టాల్లో we should recognize the blessing of God. దేవుని ఆశీర్వాదాలు మనం చూడవలసిన వారమైనా. కొంచెం ముందుకు వెళ్తే ప్రియులారా, మరి దేవుడు అబ్రహాముతో ఆశీర్వదిస్తూ 15వ అధ్యాయంలో ఒక వాగ్దానం చేశాడు. చూడండి ఒక మాట, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తూ 15వ వచనంలో 5, 6 వచనాల్లో ఏమంటున్నాడు? అక్కడ ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనంలో, ఆకాశ నక్షత్రములను నీవు లెక్కించగలవా? లేఖనంలో అంటున్నాడు, అంతగా నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అని దేవుడు చెప్పడం మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఒంటరిగా బయలుదేరిన అబ్రహాము ఆకాశ నక్షత్రాల వలె ఆశీర్వదింపబడడం ఎలాగా, ఏ విధంగా సాధ్యం? ఒంటరిగా వచ్చిన అబ్రహాం, దయచేసి గమనించండి, ఒంటరిగా వచ్చిన అబ్రహాము మరి ఆకాశ నక్షత్రములంత విస్తారముగా ఆశీర్వదింపబడ్డాడంటే ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడు? ఇప్పుడు లేఖనంలో కొంచెం ముందుకు వెళ్దాం. కొంచెం ముందుకు వెళ్తే దేవుని వాక్యంలో ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం, అబ్రహాము మనవడు యాకోబు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. చూడండి, ఆదికాండంలో 46వ అధ్యాయంలో 27వ వచనంలో వారు 70 మంది బయలుదేరి వెళ్ళారు అని రాయబడ్డారు. ఇప్పుడు 70 మంది ఐగుప్తు నుండి తిరిగి వచ్చేటప్పటికి 6 లక్షల మంది పురుషులు లేదా కాల్బలం అని రాయబడ్డాది. అంటే పురుషులని కొంతమంది వ్యాఖ్యానాలు రాస్తున్నా, స్త్రీలు పిల్లలను పాత నిబంధనలు లెక్క పెట్టలేదు కనుక పురుషులు వరకే 6 లక్షల మంది అన్నది కొంతమంది యొక్క ఇది మాత్రం కాదని కూడా మనం చూడగలుగుతున్నాం. ఏది ఏమైనా ఆ పని లెక్కల్లో మనం 6 లక్షల మందే తీసుకుందాం. పోనీ తీసుకుంటే ఈ 70 మంది 6 లక్షల మంది ఎట్టాగయ్యారు? జాగ్రత్తగానండి, ఎందుకంటే అక్కడ కొన్ని కారణాలు లేకపోలే. లోతు ఎప్పుడైతే అబ్రహామును విడిచి వెళ్ళాడో ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహామును ఆశీర్వదిస్తూ దేవుడు అన్న మాట, తూర్పుకు పడమటికి ఉత్తరకి దక్షిణమునకు చూడు, ఈ భూభాగమంతా నీకు నీ సంతానానికి నేను ఇవ్వబోతున్నాను అని చెప్పాడు. కానీ అప్పటికే అక్కడ కనానీయులు చాలామంది ఉన్నారు. యాకోబు కుమారులైన లేవి, షిమ్యోను మరి ఆ దేశపు రాజుని
యువరాజుని వాళ్ళందరినీ చంపినప్పుడు యాకోబు అన్న ఒక మాట ఏం తెలుసా? రే నా కుమారులారా, మనం చాలా కొద్ది మంది, ఈ దేశస్తులంతా కూడా వీళ్ళంతా కలిసి మన మీద పెడితే మనం చచ్చిపోతాం రా, ఏమనుకుంటున్నారు, మనం కొద్ది మంది అని యాకోబు భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అలాంటి భయంతో, అందుకే బైబిల్లో రాయబడ్డది, వారు స్వదేశంలోనే పరదేశులై ఉన్నారని బైబిల్లో రాయబడ్డారు. అంటే వారి వాగ్దాన దేశంలోనే పరదేశులుగా ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ జనాభా కొద్ది మంది, అక్కడుండే వివిధ జాతుల వారు అధిక మంది, కనుక వారు వాగ్దాన దేశంలోనే పరదేశులుగా ఉండే పరిస్థితి ఏర్పడ్డాడు. కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, పూర్ణాంగీకార యోగ్యుడు కనుక ఇప్పుడు వాళ్ళను ఆశీర్వదించబోతున్నాడు. అది అక్కడ జరిగిన సంఘటన. ఇప్పుడు వాళ్ళు ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలంటే 70 మందితో చాలదు, 70 మందితో చాలదు. వారు 6 లక్షల మంది అవ్వాలి. వారు విశ్వాసం ఎదగాలి, వారు దేవుని యొక్క శక్తిని చూడాలి అన్న ఒక ప్రధానమైన ఉద్దేశంను దేవుడు చేశాడు. అంత మాత్రం కాదు, తండ్రి అయిన అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినట్టుగా నీ సంతానం ఇసుక రేణువుల వలె విస్తరింపబడును అని దేవుడు చెప్పాడు. ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపబడును. అయితే ఎక్కడ విస్తరింపబడతారు వీళ్ళు, ఎక్కడ ఆశీర్వదింపబడాలి? అది నా పాయింట్. అక్కడ జాగ్రత్తగానండి, ఎక్కడ వీరు ఆశీర్వదింపబడాలి? 70 మంది 6 లక్షల మంది అవ్వాలంటే దేవుడు ఎన్నుకున్న స్థలం ఏంటి? సహోదరి సహోదరులు జాగ్రత్తగానండి, 70 మంది ఇశ్రాయేలీలు 6 లక్షల మంది అవడానికి వాట్ వాజ్ ద ప్లేస్ దట్ గాడ్ హ్యాస్ చోజన్? దేవుడు ఎన్నుకున్న స్థలం ఏమిటి అంటే ఐగుప్తు దేశం. ఇట్ వాజ్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు దేశమును దేవుడు ఎన్నుకున్నాడు. భూలోకంలో ఎన్నో దేశాలు ఉన్నాయి కదా, ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి కదా, బట్ గాడ్ హ్యాస్ చోజన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు దేశాన్ని ఎన్నుకున్నాడు. అంటే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, అందుకే అబ్రాహాముతో చెప్పాడు, 400 సంవత్సరాల తర్వాత నీ 4వ తరం వారు ఇక్కడికి వచ్చి దీన్ని స్వాధీనపరుచుకుంటారు, తమది కాని దేశంలో వారు బానిసలుగా ఉంటారు అని ముందుగానే అబ్రాహాముతో చెప్పాడు. అంటే గాడ్ హ్యాస్ కెప్ట్ ఎ ప్లేస్, ఎ టైం. అర్థం చేసుకోండి, దేవుడు నియమించిన స్థలం ఐగుప్తు, దేవుడు నియమించిన సమయం 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాల్లో 70 మంది 6 లక్షల కైనా పైగా వాళ్ళు ఆశీర్వదింపబడాలి. యాక్చువల్గా బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చాడు, మీలో ఒంటరి వాడు 1000 మంది అగును అని రాయబడ్డాడు. అప్పుడు 70 మంది వెళ్తే ఎంతమంది అవుతారో? 70,000 మంది అవ్వాలి. కానీ 1,00,000 మంది ఎలాగయ్యారు అంటే, జాగ్రత్తగానండి, ఒంటరి వాడు 1000 మంది కాదు, ఒంటరి వాడు 10,000 మందిగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు మీకు చాలా విపులంగా చెప్తా. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము, ఆశీర్వాదం నెరవేర్చడం కొరకై ఎన్నుకున్న స్థలం ఐగుప్తు దేశం, ఎన్నుకున్న సమయం 400 సంవత్సరాలు. ఈ పీరియడ్లోట వీళ్ళు మల్టిప్లై అవ్వాలి, అది ఐగుప్తులో మల్టిప్లై అవ్వాలి. అది అక్కడ పాయింట్. కనుక ఆ స్థలానికి ఫైనల్గా దేవుడు ఈ 70 మందిని చేర్చేశాడు. వాళ్ళు ఎదగడం మొదలుపెట్టారు, వాళ్ళు విస్తరించడం మొదలుపెట్టారు. ఒక్కొక్కళ్ళు 10,000 మంది చొప్పున వారి సంతానాభివృద్ధి కలుగుతూ ఉంది. ఇప్పుడు ఫరోకి భయం పట్టుకుంది, రేపొద్దున ఏ దేశము వారైనా మన దేశానికి వస్తే ఈ ఇశ్రాయేలు జనాంగం శత్రువులతో కలిసి మనల్ని ఓడిస్తారు, కనుక వీళ్ళని బాధలు పెడదాం, వీళ్ళని శ్రమలు పెడదాం, వీళ్ళని హింసలు పెడదాం, వీళ్ళని ఏ విధంగా అయినా అభివృద్ధి చెందకుండా ఆపేద్దాం అని ఫరో, ఐగుప్తీయులు
ఇశ్రాయేలీలకు చిత్రహింసలు పెట్టారు. అదే నిర్గమాకాండం ఆరంభం. అయితే అక్కడ రాయబడ్డది ఏంటంటే, వారు శ్రమ పెడుతున్న కొలది ఇశ్రాయేలీలు అభివృద్ధి చెందను, విస్తరింపబడను అన్నది మనం చూడగలుగుతున్నాం. నో అదర్ వే. పాపం ఐగుప్తీలు కొట్టి చితకగొట్టి 10 తెగుళ్ళు రప్పించి వాళ్ళను సర్వనాశనం చేసి ఇశ్రాయేలీలను బయటకు తీసుకురావాల్సి వచ్చింది. ఇక్కడ కొన్ని ఆత్మీయమైన మర్మాలను మనం అర్థం చేసుకుందాం. ప్రియ దేవుని జనాంగమా, మీకు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు గురించిన ఒక మాట చెప్పాలి. నేను అందుకే మరలా చెప్తున్నా, పాపం దేవుడు దీనికి ఐగుప్తులకి ఏమి సంబంధం లే, అర్థం చేసుకోండి. అందుకే అంట చాలామంది చేస్తున్న పొరపాటు ఎక్కడో మీకు తెలియజేస్తా. అసలు దేవుడికి అబ్రహాముకి మధ్య నిబంధన, దేవుడు అబ్రహామును తదుపరి సంతానాన్ని ఇసుక రేణువుల వలె ఆశీర్వదించాలనుకున్నాడు. భూలోకాన్ని సృష్టించిన సృష్టికర్త భూలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అబ్రహామును ఆశీర్వదించడానికి ఐగుప్తిని ఎన్నుకున్నాడు. ఐగుప్తులో దేవుడు చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటంటే, దేవుడు చేయదలిచిన ఒక పని ఏంటంటే, ఒంటరి వాడు 10,000 మంది అవ్వాలి, 70 మంది 7 లక్షల మంది అవ్వాలి. ఈ 7 లక్షల మంది పాలుతేళ్ల దేశానికి వెళ్ళాలి. ఆ 7 జాతుల వారిని హతమార్చి ఆ అబ్రహాముకి వాగ్దానం చేసిన ఆ భూభాగాన్ని స్వతంత్రించుకోవాలి. దిస్ ఈజ్ ద మిషన్ ఆఫ్ గాడ్. అంతేనండి. ఇందులో ఐగుప్తీలకి సంబంధమే లే, ఐగుప్తీలకి సంబంధం లే. కానీ సంబంధం లేని ఐగుప్తీయులు లేనిపోని భయాలు పెట్టుకొని వీళ్ళంతా రేపొద్దున మన మీదకి యుద్ధానికి దండెత్తితే జాగ్రత్తగానండి. ఏ శత్రు దేశం మన మీదకి వచ్చి దండెత్తినా వీళ్ళు శత్రువులతో కలిసిపోయి వాళ్ళు మనల్ని మన మీద యుద్ధం చేస్తారన్న భయంతో ఐగుప్తీయుల్ని సర్వనాశనం చేశారు. ఈ ఆరాధనలో కూర్చున్న మీ అందరినీ నేను మనవి చేస్తున్నా, నిన్ను దేవుడు ఆశీర్వదించాలి అని అనుకుంటుండగా కారణం లేకుండా కొంతమంది నిన్ను బాధలు పెడుతున్నారు. భాష అర్థమవుతుందా? నీకు వాళ్ళకి సంబంధం లే. నీ ఆశీర్వాదానికి, నీ అభివృద్ధికి, నీ ఎదగడానికి, నీ జీవితానికి వాళ్ళకి సంబంధం లే. అయినా సమ్మతి లేని సమస్యలు, సంబంధం లేని బాధలు, సంబంధం లేని కష్టాలు నీకు వచ్చి నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేస్తున్నాయి. దీన్నే యేసు ప్రభు ఉదాహరణ చెప్తా. యేసు ప్రభువుకి మత నాయకులు చెప్పారు, హేరోదు నిన్ను చంపాలనుకుంటున్నాడయ్యా అన్నాడు. జాగ్రత్తగానండి. హేరోదు నిన్ను చంపాలనుకుంటున్నాడని లూకా సువార్త 13వ అధ్యాయంలో రాయబడ్డాది. ఆ మాటకి యేసు ప్రభు అన్నాడు, ఆ నక్కతో ఇలాగూ చెప్పండి అన్నాడు. నక్క పని ఏంటంట, ఏ జంతువు తన మాన తను వెళ్ళిపోతే వెనకాల వెళ్తుంది, కరిశాలని చూస్తుంది, బతకనివ్వదు. ఏ జాతి సింహం అవనండి, ఏనుగు అవనండి, ఏది అవనియండి. నక్క పని ఏంటంటే కాసుకొని ఏ జంతువుని కరిసేస్తానా, చంపేస్తానా. యేసు ప్రభు క్లియర్గా అక్కడ చెప్పాడు, ఆ నక్కతో ఇలాగ చెప్పుడి అని వండర్ఫుల్గా చెప్పిన మాట ఏంటంటే, నా త్రోవ నేను వెళ్ళిపోవాలయ్యా. హేరోదా, నేను విపులంగా మీకు చెప్తున్నా, హేరోదా నువ్వు రాజు అయ్యా, నీకు నేనేమైనా రైవులు అవుతానా? నీకు వ్యతిరేకంగా నేను సింహాసనం పెడతానా? నేనేమైనా ఎలక్షన్లో నిలబడతానా? ఓ కుక్క, ఓ నక్క, నా జోలికి నువ్వు ఎందుకు వస్తున్నావు అబ్బా? నా పని నేను చేసుకెళ్ళిపోతా, నా త్రోవ నేను వెళ్ళిపోతా. ఓ నక్క, నేను వచ్చినోడిని నాకు 3.5 సంవత్సరాలు టైం ఇచ్చాడు దేవుడు. 3.5 సంవత్సరాల్లో రోగులు బాగు చేయాలి, దయ్యాలు ఎలగొట్టాలి, ఇశ్రాయేలులో నశించిపోయిన దాన్ని వెతికి రక్షించాలి. నక్క, నా జోలికి నువ్వు ఎందుకు వస్తున్నావు? ఆ నక్కతో ఇలా చెప్పండి, నా త్రోవ నేను వెళ్ళిపోయి నా పని నేను చేసుకోవాలి. అదే జరిగింది ఇక్కడ కూడా. నీ ఆశీర్వాదాలు సంబంధం లేనోళ్ళు నీ మీద గొడవలు పెడుతున్నారు. నువ్వు అభివృద్ధిలోనికి రాకూడదు, నువ్వు బాగుపడకూడదు, నువ్వు మంచి దినాలు చూడకూడదు, నీకు క్షేమం ఉండకూడదు, నువ్వు తినకూడదు, నువ్వు బట్ట కట్టకూడదు, నువ్వు బాగుపడి బట్ట కట్టకూడదు, నీ బిడ్డలు అభివృద్ధిలోనికి రాకూడదు. అయితే జ్ఞాపకం పెట్టుకో, ఐగుప్తీల్ని తీర్పు తీర్చినవాడు, హేరోదుకి తీర్పు తీర్చినవాడు,
రోమీలకు తీర్పు తీర్చినవాడు, వాళ్ళ సంగతి చూసుకుంటాడు. కానీ మాట ఇచ్చిన దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు, నువ్వు విశ్వసిస్తున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు ఆయన. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా చెప్తామా? అది మనం అర్థం చేసుకోవాలి. సంబంధం. అందుకే కీర్తనాకారుడు 44వ కీర్తనలోనికి ఒక్క మార్చి వెళ్దాం ప్రియులారా. 44వ కీర్తనలో ఆ మాటలు మనం జాగ్రత్తగా చూస్తే బైబిల్ కొద్దిగా 44వ కీర్తన తెరిచి పెట్టుకుందాం. కనుక మనకు ఆశీర్వాదాలు, ఈరోజు మనం చూడబోతున్న ఆశీర్వాదాలు ఎక్కడున్నాయంటే పూల తోటలో లేవు, బ్యాంకుల్లో లేవు, గవర్నమెంట్ ఉద్యోగాల్లో లేవు, కంపెనీల్లో లేవు. నీకు ఆశీర్వాదాలు నక్కలున్న చోట ఉన్నాయి. పక్కనున్న వాళ్ళతో చెప్పండి, నక్కలున్న చోటనే నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి. బ్రదర్ సిస్టర్స్ చెప్పుకోరు, మీరు ఏం అర్థం కాలే. నీకు ఆశీర్వాదాలు ఎక్కడున్నాయండి? పక్కనున్న వాళ్ళతో చెప్పండి, నక్కలున్న చోట నీకు ఆశీర్వాదాలు ఉన్నాయి. వాళ్ళు వస్తారు, వాళ్ళు నిన్ను చూస్తారు. సిస్టర్లు నవ్వుకుంటేనే చెప్పండి ధైర్యంగా, పర్వాలా. ఎక్కడున్నాయి మనకు ఆశీర్వాదాలు? చాలా మందికి ఇది బీపీ పెరిగిపోతుంది, షుగర్ ఎక్కువైపోతుంది, టెన్షన్ అయిపోతుంది. నీ జోలికి రాకపోయినా నా జోలికి వస్తావే, నేనేం అనకపోయినా నన్ను అంటావే. అవి నక్కలవి, అవి ఉండలేవే. స్తోత్రాలు. అవి ఏంటయ్య గారు? అయ్యో నెమ్మదిగా బతకనివ్వటంలా నక్కలున్న చోట. అందుకే ఆడు రాశాడు చూడండి, 44వ కీర్తన 44వ కీర్తనలో 13వ వచనంలో ఆ మాట చూస్తున్నాం. 19వ వచనం, 44వ కీర్తన 19వ వచనంలో, నక్కలున్న చోట నీవు మమ్మల్ని నలిపి ఉన్నావు. ఎక్కడ నలుపుతున్నాడంట? ఎస్ నీకు నక్కల పక్కన ఉండాలి, లేకపోతే నువ్వు మందిరానికి రావు, నువ్వు మీటింగ్లకు రావు, నువ్వు ప్రార్థన చేయవు, నువ్వు కూర్చోవు. నక్కలు ఉండడం నీకు మంచిదే. కెలుకుతా ఉంటాయి, నిన్ను పొడుస్తూ ఉంటాయి, సమయం దొరికితే కరిసేస్తుంటాయి నిన్ను. స్తోత్రాలు. లేకపోతే నువ్వు ప్రార్థన చేయవు, నువ్వు దేవుడి దగ్గరికి రావు. దేవునికి కనుక ఇవాళ మొదటగా మనం నేర్చుకుంటుంది ఏంటంటే, నక్కలున్న చోట మనకు ఆశీర్వాదం ఉంది. ఇంకో సంగతి మీకు చెప్తా, వాళ్ళని చూసి నువ్వు భయపడబాక. దావీదు అంటాడు, నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధ. వాళ్ళు చూస్తుండగానే నువ్వు బిర్యానీలు తింటుంటావు, వాళ్ళు చూస్తుండగానే అమ్మ మెడ నిండా బంగారు సొమ్ములు వేసుకో, వాళ్ళు చూస్తుండగానే మంచిగా డ్రెస్ అవు, వాళ్ళు చూస్తుండగానే బాగా డెవలప్ అవుతుంటావు. ఆ నక్కలు మరుగుతూ ఉంటాయి, నువ్వు డెవలప్ అవుతుంటావు. ఆ నక్కలు మరుగుతూ ఉంటాయి, నువ్వు బాగా తింటుంటావు. నక్కలు ఎదుటే నీకు ఆశీర్వాదం దేవుడు పెడుతున్నాడు. మరగనే కరవో నేను చెప్తాను. అందుకే బైబిల్ అంటుంది, అవును ప్రియులారా, నక్కలు ఎదుటనే అని చెప్పి నేను పాడైపోతాను అయ్య గారు. అయ్యా కొంతమంది అంటారు, వాళ్ళు ఏదో చేస్తుండ్రు అయ్య గారు, వాళ్ళేవో మంత్రాలు చేస్తుండ్రు గారు, వాళ్ళేవో కట్లు చేస్తుండ్రు గారు, వాళ్ళు ఏం చేయలేరు. యాకోబుకు విరోధంగా ఏ మంత్రం లేదా. ఏ నక్క నిన్నేం చేయలేదు నువ్వు దేవుళ్ళో ఉన్నంత వరకు ఉండనే. అందుకే ఆ కీర్తనకారుడు 44వ కీర్తన 19వ వచనం అన్నమాట, నక్కలేదుట మమ్మల్ని నలిపి ఉన్నావు. స్తోత్ర. నక్కల మధ్య మమ్మల్ని నలుపుతున్నావు. అవును ప్రియులారా, మీకు ఆశీర్వాదాలు ఎక్కడో లేవు, నక్కలేదు మధ్య పెట్టిండు దేవుడు. అయితే అదే 44వ కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే, ఎంత జరిగినానో, స్తోత్రాలు, ఇంత నలుపుతున్నాను. చూడండి ఆ వాక్యంలో అంటున్నాడు, మనం చేయాల్సిన పని ఏంటంట, ఇంత వచ్చినాను. 44వ కీర్తన 17, 18 వచనాలు, ఇదంతయు మా మీదకి వచ్చినాను. ఏం చేయలేదంట, నీ వాక్యం వదల్లే, నీ సన్నిధిని మరవలే, ప్రార్థన చేయడం మానలే. ఇదంతయు మన మీదకు వస్తాయి. ఇంత జరిగిన అందుకనేది దయచేసి సహోదరి సహోదరులకు దైవజనులకు 2 చేతులు ఎత్తి మనవి చేస్తున్నా, నక్కలు నిన్ను బాధపెడతాయి, నక్కలు నిన్ను నిద్ర పట్టుకొని చేస్తాయి. ఆ నక్కతో ఇలాగూ చెప్పుడని యేసు ప్రభు చెప్పినాడు. నా తోవ నేను వెళ్తున్నానయ్యా, నా పని నేను చేసుకెళ్ళిపోతున్నాయా, నా సేవ నేను చేసుకెళ్ళిపోతున్నానయ్యా. ఓ నక్క
నీ పదవికి కానీ, నీ పోస్టింగ్ కానీ, నీ దానికి కానీ నేను అడ్డు రానబ్బా. నా పని వేరే, నీ పని వేరే, నా మిషన్ వేరే, నీ మిషన్ వేరే. అయినా ఈ నక్కలు నీ జోలికి వస్తాయి. జ్ఞాపకం పెట్టుకో, జ్ఞాపకం పెట్టుకో. మన ఆశీర్వాదాలు, మన దీవెనలు, మన ఫ్లరిష్ అవ్వడం, మనం అభివృద్ధిలోనికి వెళ్ళడం ఇలాంటి నక్కల మధ్య, నక్కలున్న చోట మనకి పెట్టాడు. భయపడక్కర్లే. అవి నిన్నేం చెయ్యవు, అవి నిన్నేం ముట్టవు. ఎందుకంటే నీ గురించి దేవుడి ప్రణాళిక గొప్పదే. నువ్వు దేవుడి మనసులో ఉన్నావు. నిన్ను గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు, నిన్ను గురించి దేవుడు తలస్తున్నాడు. వండర్ఫుల్. ఈజ్ థింకింగ్ ఆఫ్ us, ఈజ్ థింకింగ్ ఆఫ్ us. కనుక నువ్వు చేయాల్సిన ఒక్క పని ఏంటంటే, మరియా, కన్యక అయిన మరియా ఒకే మాట అన్నది, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున జరుగును గాక. షల్ వి సరెండర్ టు ద విల్ ఆఫ్ గాడ్. ఆయన ఆశీర్వాదాలు కావాలన్నాను. అయ్యా, ఇంతవరకు నా ఇష్టానికి బతికా, ఇంతవరకు నీ ప్రార్థనలు విశేషం, నీ మందిరానికి వెళ్ళలేదు, నేను బైబిల్ చదవలేదు, ప్రార్థన చేయలే. ఈ నలుగుతుంటే ఈ నక్కలను చూసి నేను కృంగిపోతున్నా తప్ప నీకు దూరం అయిపోయినా. కానీ రాత్రి ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నా. సహోదరి, సహోదరుడా, ఎస్ నాయనా, నిన్నే నమ్ముకుంటా, నీ మీదే అనుకుంటా. నువ్వు అనుకున్నది నా పట్ల చెయ్యయ్యా, నువ్వు అనుకున్న ఆశీర్వాదాలు నాకు ఇయ్యయ్యా, నన్ను బాగుపరిచయ్యా అన్న వాళ్ళు మాత్రం సైలెంట్గా నిలబడితే వాళ్ళ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తా. ఎస్ గాడ్, ఐఎమ్ సరెండరింగ్ మై సెల్ఫ్ టు యువర్ విల్. నీ చిత్తానికి నేను లోపడుతున్నా, నీ చిత్తానికి నేను లోపడుతున్నా. ఇంకా ఎవరైనా నాకు కావాలయ్యా, ఈ నక్కలున్న చోటు నలుపుతున్నా, నన్ను బాగు చేయబోతున్నా నాయనా, నీ గొప్ప సంకల్పాన్ని నేను చూస్తున్నా, నీ గొప్ప ప్రణాళికను నేను చూడబోతున్నా, నీ గొప్ప ఉద్దేశాన్ని నేను చూడబోతున్నా. ఈ రాత్రి నాకు కావాలయ్యా. ఇంకా ఎవరైనా కెన్ వి హ్యాండ్ ఓవర్ యువర్ లైఫ్ టు జీసస్? ఒక్క ఛాన్స్ యేసయ్యకివ్వా, ఒక్క ఛాన్స్ యేసయ్యకివ్వా. నక్కలున్న చోట నలుపుతున్న దేవుడు, అమ్మా అయ్యా, నలిగిపోతున్నావా, విసిగి వేసారిపోతున్నావా, కృంగిపోతున్నావా, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని నలుపుతున్నాడు. ఇశ్రాయేలీలు సంబంధం లేకుండా ఐగుప్తీయులు రెచ్చిపోయారు. యేసు ప్రభు మీద సంబంధం లేకుండా హేరోదు చంపాలనుకున్నాడు. ఆ నక్కతో ఎలాగూ చెప్పుడే, అయ్యా నా త్రోవని నేను వెళ్ళిపోవాలయ్యా, నా మిషన్ వేరే అయ్యా. సోదరి, సోదరుడా, నీ పట్ల దేవుడికున్న సంకల్పం గొప్పది, నీకున్న గొప్ప ఉద్దేశం దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఏడుద్దాం. రాయబడిన మాట, ఎవని దుఃఖము వానికే తెలియను. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటం వచ్చునా. విత్తనం విరుగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటం వచ్చునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే. చప్పట్లు కొడుతూ నాతో పాటు. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం నిరుగకపోతే
కిరీటం వలసునా. మా కోసం మా స్థానంలో మాకు ముందుగా సెలువు మీద వేలాడు శ్రమలు కష్టాలు సిలువ వేయము అని సంబంధం లేని అందరూ అరిచారు. తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు, వీళ్ళకి సంబంధం లేని వాళ్ళు అరుస్తూ ఉంటాను. ప్రార్థన చేసి అనేక మంది మా జీవితాలలో సంబంధం లేని వాళ్ళు అంతా తెలియని వాళ్ళు కూడా వచ్చి ప్రభు శ్రమలు కష్టాలు కలుగజేస్తూ ఉంటే యేసు వారి మధ్య మమ్మల్ని ఆశీర్వదించబోతున్నా, మమ్మల్ని దీవించబోతున్నా. ఇదిగో లేచి నిలబడిన ఒక్కొక్క సహోదరుడి జీవితంలో మీ ఆశీర్వాదాలు చూడనివ్వండి నాయన. వారి పట్ల నువ్వు దాచించిన మేళ్లు వాళ్ళు పొందుకోనివ్వండి నాయన. నీ గొప్ప సంకల్పాలు నెరవేరని, నీ ప్రగాఢమైన ఉద్దేశాలు నెరవేరని యేసు 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 ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తీయులు శ్రమ పెడుతున్న కొద్ది అభివృద్ధిలోనికి వచ్చారయ్యా. నీ ప్లాన్ వేరే. ఎందుకోసం నువ్వు ఐగుప్తికి తీసుకెళ్ళావు? ఆ బాధల మధ్య, కష్టాల మధ్య, హింసల మధ్య ప్రభువా, ఆ వెచ్చి చాకరీ మధ్య, ఆ కొరడా దెబ్బల మధ్య వాళ్ళు నైనా ఇసుక రేణువులంతగా విస్తరించారు, ఆకాశ నక్షత్రముల వలె విస్తరించారు. సొలొమోను అంటాడు, నాయన భూమి యొక్క ధూళి ఎంత విస్తారంగా వారు అభివృద్ధికి వచ్చారు. వా, మమ్మల్ని నువ్వు దీవించబోతున్నావయ్యా, మమ్మల్ని నువ్వు ఆశీర్వదించబోతున్నావయ్యా. అందుకే ఈ శ్రమలు, కొంచెం కాలం ఈ శ్రమలు సహించే నాయన ధైర్యం మాకు ఇవ్వా, ప్రార్థన జీవితం మాకు ఇవ్వా, కన్నీటి ప్రార్థన మాకు ఇవ్వా. ఇన్ని బాధలు మాకు వచ్చినా మేము నిన్ను విడవలేదు. విడవక పట్టుకునే మనసు నాయన, నీతో నడిచే మనసు నిలబడిన బిడ్డలందరికీ దయచేయండి. వేదిక ముందున్న మీ సేవకులందరినీ పెద్దలు దీవించారు. యేసు నామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. అందులో బ్రదర్ డి సుధీర్ గారు EST వ్యవస్థాపకులు, వారు ముందుకొచ్చి ప్రకటనలు చేస్తారు. తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో ఆనందమే పరమానందమే యేసయ్య సన్నిధిలో, ఆనందమే